జై జగన్. ఈ కిర్రా కార్పిగాడు ఏదో మాట్లాడుతున్నాడు చూడండి. సీఎం 420 అంటే ఎవడొస్తాడు ఇప్పుడు నేను చూపిస్తా ఒకసారి చూడండి. మరి ఇక్కడ చూడండి 420 చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా అని కొట్టాను. ఎవరి పేరు వస్తుందో చూడండి. ఇదిగోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గూగుల్లో కొట్టిందంటే 420 చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా అని కొడితే డైరెక్ట్ గా వికీపీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వచ్చింది. చూశారుగా ఈడేం చెప్తున్నాడు. ఒరే పిచ్చినా కొడక కిర్రా కార్పి, నీకే చెప్తున్నా. అక్కడ నువ్వు గూగుల్లో 420 చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని కొడితే అక్కడ 420 అంటే అర్థమేంది అనేది వచ్చిందిరా పైన. దాని క్రింద జగన్మోహన్ రెడ్డి గారి వికీపీడియా వచ్చిందిరా. ఎందుకురా, ఎందుకు ఇంత నోరు పారేసుకొని మాట్లాడతావు పిచ్చినా కొడక? నీకు ఒకవేళ ఇంగ్లీష్ రాకపోతే అక్కడే తెలుగు అని ఉంటుంది. తెలుగుంటూ టచ్ చేస్తే నీకు తెలుగులో వస్తుంది కదా, చదువుకో. ఇదో నేను పెడుతున్నాను చూడు, తెలుగులో ఏమనుందో 420కి అర్థం ఏంటి అనేది అక్కడ వచ్చింది. అది నీకు పెడుతున్నాను చూడు. అలాగే దాని కింద జగన్మోహన్ రెడ్డి గారి వికీపీడియా కూడా వచ్చింది. అది కూడా పెడుతున్నాను, చూసుకోరా వరే ముండా. చూసుకున్నావా? ఇప్పుడైనా కళ్ళు పెద్ద చేసి చూసుకున్నావా వరే ముండా? నీది నోరు కాదురా కిర్రా కార్పిగా. మున్సిపాలిటీ పంపు. ఏ ప్రజలైతే వాళ్ళ మలమూత్రాలు డ్రైనేజీ లేక వదులుతారో ఆ వదిలినప్పుడు ఎంత శబ్దం అయితే వస్తుందో అలాంటి నోరేసుకొని నీ నోట్లో నుంచి ఆ మలమూత్ర విసర్జన చేసిన మాటలే బయటకు వస్తుంటాయి. కాబట్టి నీ నోరు ముందు శుద్ధి చేసుకో. ఆ నోరు శుద్ధి చేసుకొని ఆ మలమూత్రాలను కడుక్కొని ఇకనైనా కొంచెం పద్ధతిగా మాట్లాడు. ఏదంటే అది, నోటికి ఏదొస్తే అది. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి, జగన్ గారి గురించి, భారతీ రెడ్డి గారి గురించి, ప్రతి ఒక్కరి గురించి వాగుతున్నా. కానీ నీకు ఒక్కటే తెలియజేస్తున్నా కిర్రా కార్పి, పిచ్చినా కూడా నీకే చెప్తున్నా. ఏదంటే అది మాట్లాడేటప్పుడు ఒంట్లో భయం పెట్టుకొని ముందు 2029 ఒకటి ఉందని గుర్తు తెచ్చుకొని నువ్వు మాట్లాడేటప్పుడు కానీ, నువ్వు చేసే చేష్టలు కానీ, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన కానీ అన్నీ అదుపులో పెట్టుకొని నువ్వు ఏది మాట్లాడినా ఏ పని చేసినా పద్ధతిగా ఉంటుంది. లేదంటే నీకు ఒకటే చెప్తున్నాం, ఆ మున్సిపాలిటీ పంపుకు ఆ నోరుకు డాక్టర్లు ఎలా అయితే ఆపరేషన్ చేసి కుట్లేస్తారో అలా కుట్లేయాల్సి వస్తుంది. ఆ నోరుకి కుట్లేసిన తర్వాత నిన్ను ఇంట్లో పడుకోబెట్టాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. ముందు 2029 అనేది ఒకటి ఉంది. ముందు 2029లో ఎలక్షన్ అనేది ఒకటి ఉంది. అవన్నీ గుర్తుపెట్టుకొని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల గురించి, ఎంపీల గురించి మాట్లాడితే బాగుంటుందని తెలియజేసుకుంటూ జై జగన్.